పక్షాన నిలబడ్డం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కంటకప్రాయంగా మారినాడు ఈ ప్రభుత్వానికి. అయా నారా లోకేష్ గారు, మీరు మొట్టమొదటిసారి మంత్రి అయినారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వంలోని లోటుపాట్లు గమనిస్తా పరిపాలనలో మీరు చేస్తున్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకుంటూ మీ నాయకులు కానీ మీ శాసనసభ్యులు కానీ వారి అనుచరులు కానీ చేస్తున్నటువంటి తప్పులు ప్రజల్ని ఏ విధంగా బాధ పెడతానా ఇబ్బంది పెడతా అనేటువంటి విషయాన్ని గమనించి సవరించుకుంటూ పోతే మీకు భవిష్యత్తు ఉంటుంది. మీ చుట్టూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు భజన చేస్తారు. జిల్లాలో జరుగుతున్నటువంటి అరాచకాల అన్యాయాల విషయం మీకు చెప్పరు. ఎందుకంటే మీ వద్ద వాళ్ళు పదవులు ఆశిస్తారు, తృణమోపనము ఆశిస్తారు. కానీ ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉంటుంది. ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గం అనంతపురం జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేసిన నాకు ఒక బాధ్యత ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలా. ప్రభుత్వము మంచి చేయకపోగా ప్రభుత్వంలోని అధికారులు ప్రజాప్రతినిధుల వల్ల ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారో గమనిస్తా నోరు మూసుకొని ఉండడానికి లేదు. మేము ప్రజా జీవితంలో మా గొంతు ఎత్తుతాం, అవసరమైతే మరింత బిగ్గరగా, అవసరమైతే వీధుల్లోకి వస్తాం, పోరాడతాం. ప్రజల పక్షాన్ని నిలబడటమే మాకు ఒక డెస్టినీ. రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఒక లీడర్ అనేవాడి అల్టిమేట్ డెస్టినీ ఏంటంటే ప్రజల పక్షాన పోరాటం. మరి ఈరోజు ఇన్ని విషయాలు ఒక రాప్తాడు నియోజకవర్గం చుట్టూ ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనేది మీరు గమనించాలి. నారా లోకేష్ గారికి నేను ఆయన దృష్టికి తీసుకొస్తా ఉన్నా. కురువలింగమయ్య హత్య ఎందుకు జరిగింది?